సో ఇండెక్స్ సో నార్మల్గా ఇండెక్స్ ఎక్కడ చూసినాం మనం ఇంతకుముందు బుక్స్లో చూసుకుంటాం, టెక్స్ట్ బుక్స్లో ఇండెక్స్ ఎందుకు యూజ్ అయింది ఇండెక్స్. ఇప్పుడు ఒక లెసన్ ఉంది, ఆ లెసన్ ఇండెక్స్ చూడకుండా వెళ్ళాలనుకున్నాం, ఎట్లా వెళ్ళాలంటే ఒక పేజ్ స్కాన్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే మనం ఓపెన్ చేయడాన్ని స్కానింగ్ అంటాం, ఓపెన్ చేయడం స్కానింగ్. సో చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఇండెక్స్ చూసుకున్నాం అనుకో డైరెక్ట్ పేజ్ నెంబర్కి వెళ్ళిపోతాం కదా. సో ఇండెక్స్ వల్ల ఎలా ఎంత యూజ్ ఉంటుందో సో టేబుల్ ఇండెక్స్ కూడా టేబుల్కి అంత యూజ్ ఉంటుంది. ఓకేనా. స్పీడ్గా రిట్రీవ్ చేసేదానికి డేటాని ఇండెక్సెస్ యూజ్ చేస్తాం అనమాట. సో ఎప్పుడు యూజ్ చేయాలా ఇండెక్సెస్ అంటే ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే చేయాలి. టేబుల్ ఉంది కదా అనేసి ఇండెక్స్ క్రియేట్ చేయకూడదు. ఓకేనా. టేబుల్ ఉంది అని ఇండెక్స్ క్రియేట్ చేసామంటే ప్రాబ్లం అలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఎందుకంటే డేటా ఇండెక్స్ ఈజ్ ఎ డేటాబేస్ ఆబ్జెక్ట్ యూజ్డ్ టు స్పీడ్ అప్ ద క్వరీ పర్ఫార్మెన్స్. ఓకే. ఇండెక్స్ ఈజ్ టు అవాయిడ్ ఫుల్ టేబుల్ స్కాన్ అంటే ఏంది. సో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ని స్కాన్ చేయడం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సో నేను ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఇష్యూ ఎప్పుడు వస్తుందంటే ఏంటి, ఓకే పర్ఫార్మెన్స్ ఇష్యూ ఎప్పుడు వస్తుంది, ఇలా రాదు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే రాదు. సో ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మనం ఫిల్టర్ చేస్తామో అంటే ఏంది వేరే జాబ్ ఈక్వల్ టు మేనేజర్, ఇలాంటప్పుడే పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది. సో ప్రతిసారి కాదు, ఇష్యూ వచ్చిన ప్రతిసారి ఇలాంటి వాటి కోసమే వస్తుంది. మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి, మల్టిపుల్ జాయిన్స్ ఉంటాయి. సో ఫిల్టర్ కండిషన్స్ ఉంటాయి. ఫిల్టర్ చేసేదానికే ఎక్కువ టైం పడుతుంది. అదే పర్ఫార్మెన్స్ ఇష్యూ. టైం ఎక్కువ పడితే పర్ఫార్మెన్స్ ఇష్యూ అంతే. ఓకే. సో మనం ఏం చేయాలా, స్టాప్ అయిపోయిందా, కనబడుతుంది ఇప్పుడు. స్క్రీన్ కనబడుతుందా, కనిపిస్తుంది. సో పర్ఫార్మెన్స్ ఇష్యూ ఎప్పుడు వస్తుందంటే ఫిల్టరింగ్ అప్పుడు వస్తుంది. సో ఇండెక్సెస్ ఎక్కడ క్రియేట్ చేయాలా అంటే ఏ కాలం క్రియేట్ చేయాలి ఇండెక్స్ అంటే ఎక్కడైతే ఫిల్టర్ చేస్తున్నామో ఆ కాలం మాత్రం ఇండెక్స్ క్రియేట్ చేయాలి అంతే. ఫిల్టర్ చేస్తాను గ్రూప్ బై ఉంది అనుకో, గ్రూప్ బై మొత్తం కలిపి అన్ని కాలం కలిపి ఇండెక్స్ క్రియేట్ చేస్తాం. అవుతుందా. ఎవడు ఫిల్టర్ చేయాలంటే ఏ కాలం మనం ఫిల్టర్ చేయాలనుకుంటున్నామో ఆ కాలం మాత్రమే ఇండెక్స్ క్రియేట్ చేయాలి. సో ఏది పడితే అది చేయకూడదు. సో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అన్నిటికీ చేయకూడదు. ఏ కాలం చేయాలా, జాబ్. ఎందుకు ఇక్కడ జాబ్ మనం ఫిల్టర్ చేస్తున్నాం. సో ఇండెక్స్ చేస్తే ఏమవుతుందంటే డేటా ఒక అరేంజ్మెంట్లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇలా ఉంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇది ఉంది అనుకుందాం. సో నేను ఇప్పుడు వేర్ ఈఎంపీ నంబర్ ఈక్వల్ టు సంథింగ్ 7521 అనుకున్నాం. 7521 నేను ఫిల్టర్ చేస్తున్నా. వేర్ ఈఎంపీ నెంబర్ ఈక్వల్ టు 7521. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకున్నాను. సో ఇండెక్స్ క్రియేట్ చేయకపోతే ఏమవుతుందంటే ఇలా ఒకటి ఫస్ట్ రికార్డు స్కాన్ చేస్తుంది, సెకండ్, థర్డ్, ఫోర్త్, అట్లా 15 రికార్డ్స్ ఉంటే 15 రికార్డ్స్ ఎన్ని రికార్డ్స్ అన్నామని అన్ని రికార్డ్స్ స్కాన్ చేస్తారు. సో అదే ఇండెక్స్ క్రియేట్ చేసిన అనుకుందాం. డేటా ఎలా అరేంజ్ అయి ఉంటుందంటే ఒక స్ట్రక్చర్లు ఉంటుంది. ఓ ఎగ్జాంపుల్ చెప్తా. సో ఏది ఇలా ఉంది, ఆర్డర్ బై నేను ఏ కాలం నేను చేసినానో ఈఎంపీ నెంబర్ అనుకున్నాను. సింపుల్. సో ఇది ఒక ఆర్డర్లో ఉంది. 7521 ఎక్కడుంది, 7521. ఆ తర్వాత స్కాన్ చేయాల్సిన పని లేదు దానికి. ఎందుకు, అదొక ఆర్డర్లో ఉంది. ఆర్డర్లో ఉన్నప్పుడు నెక్స్ట్ దానికంటే ఇంకా పెద్దవే ఉంటాయి. అర్థమవుతుందా. సో ఈ అప్ టు ఈ 4 చేస్తే చాలు. ఏంది నెట్వర్క్ ఇది, వాయిస్ బ్రేక్ అవుతుంది. అదే నెట్వర్క్ ఏదో ప్రాబ్లం వస్తుంది. స్క్రీన్ కనబడుతుందా, అనిపిస్తుంది. అదే నెట్వర్క్ డ్రాప్ అవుతుంది. ఓకే. ఇప్పుడు నేను ఒకవేళ ఇలా చేసిన అనుకుందాం, ఇది ఇండెక్స్ ఒకటి క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే సో ఇక్కడ దాకానే చేస్తుంది. అది ఈ 4 రికార్డ్స్ని అది స్కాన్ చేస్తుంది. సో ఇవన్నీ స్కాన్ చేయాల్సిన పని లేదు. అర్థమవుతుందా.
సో ఇది ఇప్పుడు 7521 దాని తర్వాత ఇంక దానికి తెలుసు అనమాట, దీనికంటే ఇవన్నీ పెద్ద నెంబర్స్. సో నో నీడ్ టు స్కాన్. సో ఎన్ని అవార్డ్ అయింది, ఒక 10 రికార్డ్స్ 11 రికార్డ్స్ ఇక్కడే అవార్డ్ అయిపోయింది. అవార్డ్ అంటే ఇంకా స్కాన్ చేయాల్సిన పనిలే. సో ఇది ఇంత యూజ్ ఉంటుంది అనమాట ఇండెక్స్ క్రియేట్ చేస్తే. అర్థమవుతుందా సింపుల్గా? సో అలా అరేంజ్మెంట్ సార్ డిఫరెంట్ అరేంజ్మెంట్స్ ఉంటాయి దానికి. సో అలా చేసుకుంటా పోతా ఉంటుంది. ఓకే, ఇండెక్స్ ఈజ్ ఏ డేటాబేస్ ఆబ్జెక్ట్ అండ్ యూజ్ టు స్పీడ్ అప్ ద క్వరీ పర్ఫార్మెన్స్. క్వరీ పర్ఫార్మెన్స్ కోసం యూజ్ అవుతుంది అనమాట. సో అవాయిడ్ ఫుల్ స్కానింగ్ అంటే ఫుల్ అన్ని రికార్డ్స్ స్కాన్ చేసేదానికి అవసరం లేదు. ఎవ్రీ టైమ్ నో నీడ్ టు క్రియేట్ ఇండెక్స్. ప్రతిసారి టేబుల్ ఉన్న ప్రతిసారి మనం క్రియేట్ చేయకూడదు. పర్ఫార్మెన్స్ ఇష్యూ ఉంటేనే క్రియేట్ చేయాలా. ఎక్కడ క్రియేట్ చేయాలా? ఇండెక్స్ విల్ బి క్రియేటెడ్ అండ్ కాలమ్స్ విచ్ వీ యూజ్ ఇన్ వేర్ ఫిల్టర్ కండిషన్స్, గ్రూప్ వైస్ కూడా అండ్ గ్రూపింగ్ కాలమ్స్ ఉంటాయి కదా, నాన్ అగ్రిగేట్ కాలమ్స్ అన్నిటికీ వెయిట్ చేసుకోవాలి. సో నెక్స్ట్, సో మనం ఎక్కువ రెగ్యులర్గా వాడే ఇండెక్సెస్ ఇవి ఒరాకిల్లో. ఏం ఇండెక్స్? బీ-ట్రీ ఇండెక్స్. బీ-ట్రీ అంటే బ్యాలెన్స్డ్ ట్రీ ఇండెక్స్. సో సెకండ్ బిట్ మ్యాప్ ఇండెక్స్. థర్డ్ యూనిక్ ఇండెక్స్. ఫంక్షన్ బేస్డ్ ఇండెక్స్. రెగ్యులర్గా వాడే ఇండెక్సెస్. సో ప్రతిరోజు ఈ ఇండెక్స్ యూజ్ చేస్తాం మనం. ప్రతిరోజు మనకు టేబుల్ క్రియేట్ చేస్తుంది ఉంటుంది, చూసినాం అనుకున్నాం. సో యూనిక్ ఇండెక్స్. సో ఫస్ట్ ఒక్కొక్కటి. బీ-ట్రీ ఇండెక్స్ అంటే బ్యాలెన్స్డ్ ట్రీ ఇండెక్స్. సో ఒక కాలం మీద మనం బీ-ట్రీ ఇండెక్స్ క్రియేట్ చేస్తే డేటా ఎలా అరేంజ్ అవుతుందో చూద్దాం ఫస్ట్. సో నా దగ్గర ఈ డేటా ఉంది, ఇలా ఉంది, 80, 70, 65 అలా ఉంది. డేటా ఎలా అరేంజ్ అవుతుంది అంటే ట్రీ బ్రాంచెస్ లాగా అరేంజ్ అయిపోతుంది. సో యాక్చువల్గా 1 to 100 అయితే మా దగ్గర డేటా ఉందండి. 1 to 50 ఒక బ్రాంచ్. ఏంది ఇది? హలో, నెట్వర్క్ వాయిస్ కట్ అవుతుంది మీది. చేంజ్ చేస్తాను. సెకండ్. ఈరోజు ఓకే, స్క్రీన్ కనబడుతుందా? కనిపిస్తుంది. ఓకే, నేను వచ్చినాను. వైఫై ఏదో ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో డేటా ఇలా ట్రీ స్ట్రక్చర్ లాగా అరేంజ్ అయిపోతుంది. సో 1 to 100 అయితే 1 to 50 ఒక బ్రాంచ్, 51 to 100 ఒక బ్రాంచ్. సో 1 to 50 మళ్ళీ సబ్ డివైడెడ్ ఇంటూ 1 to 25, 26 to 50. సో ఇలా స్ట్రక్చర్ లాగా క్రియేట్ అయిపోతుంది ఒక బ్యాక్గ్రౌండ్లో. సో అది లాజికల్గా అలా ప్రిపేర్ అయిపోయి పెట్టుకుంటుంది. సో ఈ విధంగా. సో మనం ఏదన్నా సరే ఒక ఐటమ్ సెట్ చేస్తున్నాం, ఇది ఒక 30 or 40 సెట్ చేస్తున్నాం. ఏం చేస్తుంది? సో ఇందులో ఉంటుంది 1 to 30 or 40. సో ఏం చెక్ చేస్తుంది? ఇది స్కాన్ చేస్తుంది, ఇక్కడ వెళ్ళిపోతుంది డైరెక్ట్గా ఈ బ్రాంచ్కి. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తుంది? 30 కదా, ఈ రేంజ్లో ఉంది కాబట్టి ఇవన్నీ స్కాన్ చేయదు. సో ఎన్ని స్కాన్స్? ఫస్ట్ స్కాన్, సెకండ్, థర్డ్, ఇందులో ఒక 2-3 స్కాన్స్తో అయిపోతుంది. లేదనుకో ఏం చేయాలా? 1 to 100 దాకా సెట్ చేసుకుంటే వెళ్ళాలా. అది కాకుండా ఇప్పుడు ఒక 4-5 స్కాన్స్లో కంప్లీట్ అయిపోతుంది. సో పర్ఫార్మెన్స్ ఇష్యూ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అంటే ఇది ఇలా ఇంప్రూవ్ అవుతుంది. అవాయిడింగ్ ఫుల్ టేబుల్ స్కాన్ అవాయిడ్ చేస్తాం. సో అలా స్కానింగ్ లేకుండా. సో డేటా విల్ బి లాజికల్లీ స్టోర్ ఇన్ సార్టింగ్ ఆర్డర్. ఒక సార్టింగ్ ఆర్డర్ ఉంటుంది. సార్టింగ్ అంటే అసెండింగ్ అని లైక్ ఇట్ విల్ సెర్చ్ లైక్ ట్రీ బ్రాంచ్. సో ఇప్పుడు ట్రీ బ్రాంచ్ ఉంది కదా, అలా అరేంజ్ అయిపోతుంది. సో దానికోసం సో ఎక్కువ మనకు మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి అంటే సిమిలర్గా కాకుండా, సో రిపీటెడ్ కాకుండా కొన్ని మల్టిపుల్ యూనిక్ రికార్డ్స్ లాగా ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే బీ-ట్రీ ఇండెక్స్ క్రియేట్ చేస్తాం. సో దాని సింటాక్స్ క్రియేట్ ఇండెక్స్ నేమ్ ఆన్ దిస్ టేబుల్. ఏ టేబుల్లో ఏ కాలం మనం క్రియేట్ చేయాలి. క్రియేట్ ఇండెక్స్ నేమ్. బై డిఫాల్ట్ ఇది బీ-ట్రీ ఇండెక్సే. మనం ఏం నేమ్ పెట్టలేదు అనుకో, క్రియేట్ ఇండెక్స్ అని డైరెక్ట్ ఇచ్చేస్తే అది బీ-ట్రీ ఇండెక్స్ అనే. క్రియేట్ ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్. ఏ టేబుల్లో ఏ కాలం క్రియేట్ చేయాలి. మల్టిపుల్ కాలమ్స్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. క్రియేట్ ఈ విధంగా. సో క్రియేట్ ఇండెక్స్ నేమ్ ఇది ఆన్ ఏ టేబుల్ ఏ కాలం. సో ఈ విధంగా నా విధంగా ఉంది. ఒకరి
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP B12 అండర్స్కోర్ T వేర్ జాబ్ ఈక్వల్ టు లేదంటే MGR ఈక్వల్ టు 7566 ఇలా ఉంది. ఇది పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది. నా దగ్గర ఫుల్ హ్యూజ్ డేటా ఉంటేనే పర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చేది, తక్కువ డేటా ఉంటాయి నార్మల్గా. సో నా దగ్గర ఇది ఇస్తూ ఉంది, టైం యాక్చువల్ టైం కంటే ఎక్కువ టైం పడుతూ ఉంది. సో ఎందుకు పడుతుంది అంటే డేటా హ్యూజ్గా ఉంటుంది. డేటా ఎక్కువ ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది. లేదు కొన్నిసార్లు ఏం అవసరం అంటే సరిగ్గా జాయిన్ సరిగ్గా వాడరు, కొన్ని కన్వర్షన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇలా ఉంది. ఒక కాలము ఒకటేమో నంబర్ కాలం ఉంటుంది, అందులో నంబర్స్ ఉంటాయి. ఇంకోటి వేర్కార్ కాలం ఉంటుంది, అందులో సేమ్ నెంబర్సే ఉంటాయి బట్ వేర్కార్ ఉంటాయి అనమాట. కన్వర్షన్ చేస్తుంటే స్పీడ్గా అవుతుంది. కన్వర్షన్స్ ఎలా చేస్తాం, 2 నంబర్ అలా కన్వర్ట్ చేస్తాం, అప్పుడు ఈజీగా స్పీడ్గా అవుతుంది. అలాంటివన్నీ ఐడెంటిఫై చేయాలి. సో ఈ జాయిన్స్ వాడి చెక్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని రెక్టిఫై చేయాలి. సో అలాంటి కానప్పుడు మనం ఏం చేయాలి, ఇండెక్సెస్ క్రియేట్ చేయాలి. ఇండెక్సెస్ కూడా క్రియేట్ అయినాయి, మొత్తం ఎక్కువ డేటా ఉంది. అప్పుడు ఏం చేస్తామంటే మెటీరియల్స్ వ్యూ క్రియేట్ చేస్తారు. స్పీడ్గా డేటా రిట్రీవ్ చేయాలనుకున్నప్పుడు మల్టిపుల్ చాయిస్ ఉంటాయి అన్నమాట. సో అట్లా. సో నేను ఇప్పుడు ఏం చేయాలా, ఈ టేబుల్లో ఉన్న MGR నేను ఇండెక్స్ క్రియేట్ చేయాలి, అప్పుడు స్పీడ్ అవుతుంది. సో సింటాక్స్ ఏంది ఇది, ఇలా ఉంది. EMP అండర్స్కోర్ B12 అండర్స్కోర్ T on which table, EMP underscore B12 underscore T. సో ఇన్సైడ్ బ్రాకెట్లో కాలం నేమ్, ఏ కాలం కావాలా, MG అలా. ఏమైంది, క్రియేట్ అయింది. టేబుల్ నేమ్ ఇండెక్స్ నేమ్ ఒకటి వాడేస్తున్నాను నేను. సో డ్రాప్ ఇండెక్స్ నేమ్. సో నార్మల్గా ఇండెక్సెస్కి T ఉంది కదా, అండర్స్కోర్ IDX1 IDX2 అలా పెట్టాలి. లేదా కాలం మీద ఉన్నప్పుడు MGR IDX ఇలా వాడతాం అన్నమాట. ఓకేనా. IDX ఇండెక్స్, టేబుల్కి అండర్స్కోర్ T నేమింగ్ కన్వెన్షన్ ఉంటుంది. సో IDX అవును. ఇది ఎప్పుడు కనపడుతుంది, మనం దాని మీద చూడాల్సిన పనిలే. ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అయినప్పుడు అది స్పీడ్గా అయితే చాలు, అదే దాని పర్ఫార్మెన్స్. ఇండెక్స్ మనం ఎప్పుడు చూస్తామంటే చూడటం, మనం ఎందుకు యూజ్ అవుతుంది అది, క్వరీ దాన్నది. ఇప్పుడు ఈ కాలం ఉంది MGR అనే కాలము, MGR అనే కాలం వేర్ కండిషన్లు ఎక్కడైనా వాడతామంటే ఈ టేబుల్లో అప్పుడు యూజ్ అవుతుంది అది. ఓకేనా, అంతే. అప్పుడు దాకా అది మనం చూడాల్సిన పని. ఇది B3 ఇండెక్స్. సో మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి నాకు, ఇలా ఉంది గ్రూపింగ్లో. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ 1 కమా ఇది జాబ్ కమా DEPT నంబర్ ఫ్రమ్ EMP B12 అండర్స్కోర్ T వేర్ అవసరం లేదు, గ్రూప్ బై డైరెక్ట్గా గ్రూప్ బైలో ఏం పెట్టాలా, గ్రూప్ బైలో ఈ 2 పెట్టాలి. ఇలా ఉంది. ఇది పర్ఫార్మెన్స్ ఇష్యూ ఇస్తూ ఉంది అనుకుందాం. నాకు ఇలా నార్మల్గా ఇచ్చేటప్పుడు. సో ఇది పర్ఫార్మెన్స్ ఇష్యూ నేను చూపెట్టినాను, ఇంకో డేటా నా దగ్గర లేదు. సో వచ్చింది అనుకున్నప్పుడు ఏం చేస్తాం, సేమ్ అంతే క్రియేట్ చేయడమే. క్రియేట్ ఇండెక్స్ EMP B12 ఏదో T ఏదో సంథింగ్ IDX2 ఆన్ విచ్ టేబుల్, T టేబుల్, EMP B12 T టేబుల్. ఇన్సైడ్ బ్రాకెట్లో ఏ కాలమ్స్ మనం కావాలి, ఏ కాలమ్స్ కావాలా, జాబ్ 2 ఎన్ని కాలమ్స్ కావాలంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైందా. ఇది B3 ఇండెక్స్. సో ఈ B3 ఇండెక్స్ అంటే ఏమంటే ఏం పెట్టం అనమాట, క్రియేట్ ఇండెక్స్. డిఫాల్ట్ ఇండెక్స్ B3 ఇండెక్స్. డిఫాల్ట్ ఇండెక్స్ ఏదంటే B3 ఇండెక్స్. ఓకే. సో ఇలా స్ట్రక్చరల్ ఫార్మాట్లో ఉంటుంది. దానికి సంబంధించిన రో ఐడితో పాటు స్టోర్ అయి ఉంటుంది. డైరెక్ట్గా ఆ రోకి వెళ్ళిపోతుంది. మనం ఏదైనా ఫిల్టర్ చేస్తామంటే సో అలా వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ బిట్ మ్యాప్ ఇండెక్స్. బిట్ మ్యాప్ ఇండెక్స్ అంటే ఏమంటే, సో ఇప్పుడు నా దగ్గర లో కార్డినాలిటీ వాల్యూస్ అనే పదం వాడాలి.
లో కార్డినాలిటీ వాల్యూస్ అంటే ఫ్రీక్వెంట్లీ అవే కొన్ని 2-3 ఉంటాయి, అవే వాడుతూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్, సో ఇవి జెండర్, మేలా ఫీమేలా, ఇది లో కార్డినాలిటీ వాల్యూస్ వాడతాం. ఫ్లాగ్ అంటే ఏమంటే అది ఎస్ ఆర్ నో ఫ్లాగ్స్ అంటారు. ఫ్లాగ్స్ స్టేటస్ ఎక్కడైనా సరే ఫ్లాగ్ అంటే ఇది ఎస్ ఆర్ నో, ఎనేబుల్ డిసేబుల్, ఎనేబుల్ ఫ్లాగ్ డిసేబుల్ ఫ్లాగ్ అనేది ఇంతే, ఎస్ ఆర్ నో ఫ్లాగ్స్. స్టేటస్ కొన్ని ఉంటాయి రిపీటెడ్గా కాకుండా న్యూ ఏదో సంథింగ్. ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ కాలమ్స్ మీద మనం బిట్ మ్యాప్ ఇండెక్స్ క్రియేట్ చేస్తాం. బిట్ మ్యాప్ ఇండెక్స్ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే ఈ విధంగా స్ట్రక్చర్ అవుతుంది అనమాట. ఇది ఎస్ ఉన్న చోట 1, నో ఉన్న చోట 0s. ఇదేం చేస్తుంది, 1 అంతా ఫిల్టర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ 1s ఏమి ఉంటాయో అవి మాత్రమే ఫిల్టర్ చేసుకుంటారు. సో బ్యాక్గ్రౌండ్ వీటినన్నీ తీసేస్తుంది, పక్కన స్టోర్ చేసినట్టు ఇంకంతే. ఇది ఆల్రెడీ ఫిల్టర్ చేసి పెట్టేసినట్టు పక్కన. ఓకేనా, ఎక్కడైతే 1s ఉంటాయో అవి మాత్రమే ఎలిజిబుల్. మళ్ళీ ప్రతిరోజు మళ్ళీ స్కాన్ చేయాల్సిన పని లేదు. బిట్ మ్యాపింగ్ అంటే ఏంటంటే, సో లో కోఆర్డినేట్ వాల్యూస్ ఉన్న చోట మనం బిట్ మ్యాప్ ఇండెక్స్ యూజ్ చేస్తాం. సో యూజ్ టు క్రియేట్ ఆన్ లో కార్డినాలిటీ వాల్యూస్, రిపీటెడ్లీ యూజ్ వాల్యూస్ అంటే అదే ఇవే మేలా ఫీమేలా ఇలాంటి కాలమ్స్ ఉంటే బిట్ మ్యాప్ క్రియేట్ చేస్తాం అనమాట. బిట్ మ్యాప్ అంటే ఇలా స్ట్రక్చర్, ఇది గుర్తుపెట్టుకోవాలా, ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. సో ఎక్కడ ఏదైతే అక్కడ ట్రూ అయి ఉంటుందో అక్కడ 1 ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఎం అన్నాం అనుకో, ఎక్కడెక్కడ 1 ఉంటాయో అవన్నీ వచ్చేస్తాయి. ఆల్రెడీ ఒక చోట అది ఆల్రెడీ ఫిల్టర్ అయ్యి పెట్టేసి ఉంటుంది స్ట్రక్చర్ లాగా, వాటిని మాత్రం తీసుకుని వస్తుంది అంతే. మళ్ళీ ఫుల్ టేబుల్స్ కానీ కలదు. ఓకేనా, సో క్రియేట్ సింటాక్స్ ఏంటంటే క్రియేట్ బిట్ మ్యాప్ ఇండెక్స్. సో ఇట్లా ఈ టేబుల్లో జెండర్ లేదు, జెండర్ లేదు ఈ టేబుల్లో. యాడ్ చేయాలంటే ఇక్కడ టేబుల్ మర్చిపోయినా, టేబుల్ నేమ్ ఇది జెండర్ చాలా అప్డేట్ EMP B12 _ T సెట్ జెండర్ ఈక్వల్ టు ఏదో ఒకటి ఎఫ్. నేను ఎగ్జాంపుల్ అసలు నాకు అందరూ ఫీమేల్ కాదు. ఓకేనా, వేరే జాబ్ ఈక్వల్ టు మేనేజర్ మేనేజర్ కాని చోట అంటే నాట్ ఈక్వల్ టు మేనేజర్, అలా పెట్టేసిన. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్. సో నాకు ఇలా ఉంది కదా కొరి, ఇలా ఉంది. జెండర్ ఈక్వల్ టు ఎఫ్ఓ ఎంఓ ఉంది. వేరే జెండర్ ఈక్వల్ టు ఎఫ్ ఇలా ఉంది. సో ఇప్పుడు నేను ఏ ఇండెక్స్ క్రియేట్ చేయాలా, ఈ పర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చినప్పుడు ఏం చేయాలంటే బిట్ మ్యాప్ ఇండెక్స్ క్రియేట్ చేయాలి. బిట్ మ్యాప్ ఇండెక్స్ సింటాక్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో బిట్ మ్యాప్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. బిట్ మ్యాప్ క్రియేట్ బిట్ మ్యాప్ ఇండెక్స్, అది వాడకపోతే అది బీట్రీ ఇండెక్స్, బై డిఫాల్ట్ బీట్రీ ఇండెక్స్. క్రియేట్ బిట్ మ్యాప్ ఇండెక్స్ ఏంది, అది ఏదన్నా EMP B12 _ T _ BIDX ఏ టేబుల్ మీద EMP B12 T బ్రాకెట్లో ఏ కాలం కోసం మనం క్రియేట్ చేస్తున్నాం, ఇది జెండర్ అనే కాలం. ఓకే ఓకే ఓకే, ఓకే ఇండెక్స్ ఆన్ క్రియేట్ చేసి ఫీచర్ నాట్ ఎనేబుల్డ్ బిట్ మ్యాప్ ఇండెక్స్. రకరకాలు వస్తుంటాయి.
డేటాబేస్లో ఎందుకు రన్ అయితే స్పెసిఫైడ్ ఫీచర్ ఈస్ నాట్ ఎనేబుల్డ్. ఈ డేటాబేస్లో నాట్ ఎనేబుల్డ్. ఇంతకు క్రియేట్ అవుతానిందా తెలుసా గుర్తులే. బిట్ మ్యాప్ ఫీచర్ నాట్ ఎనేబుల్డ్ అంటారు. సో అదే ప్రాక్టీస్ వర్షన్లో సో ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇదేంటిది ఎక్స్ప్రెస్ ఎడిషన్. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అయితే డబ్బులు కట్టుంటే బాగా వస్తాయి. సో నార్మల్ క్రియేట్ అవుతా ఉంది, నాకు గుర్తులే. బిట్ మ్యాప్ ఇండెక్సెస్ ఫీచర్ నాట్ ఎనేబుల్డ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు చేసినానే, ఎందుకు చేయలే నేను. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. సో ఇది ఇంతే సింటాక్స్. క్రియేట్ అవుతుంది, ఓకేనా. క్రియేట్ బిట్ మ్యాప్ ఇండెక్స్. ఇక్కడ నాట్ ఎనేబుల్డ్ అనేసి ఉంది. ఈ సాఫ్ట్వేర్కి అది సపోర్ట్ చేయలేదంట, అంతే, ఓకేనా. సింటాక్స్ ఇదే, క్రియేట్ బిట్ మ్యాప్ ఇండెక్స్. సో చూస్తాం అది ఎలా ఎనేబుల్ చేయాలో చూద్దాం. అర్థమైందా? బిట్ మ్యాప్ ఇండెక్స్ ఎప్పుడు క్రియేట్ చేయాలా, ఎలా. సో బిట్ మ్యాప్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి, అంతే. అర్థమైందా? B-tree ఇండెక్స్, బిట్ మ్యాప్ ఇండెక్స్ ఎప్పుడు క్రియేట్ చేస్తాం. రెస్పాన్స్గా స్వాతి, రేనా, ఓకే. సో క్రియేట్ చేయండి, మీ దాంట్లో ట్రై చేయండి, ఓకేనా. నేను నా దాంట్లో పని చేయకపోతే నేను ఇన్స్టాల్ చేసిన వాళ్ళు ఎవరి దాంట్లో పని చేయదు, చూద్దాం. స్వాతి నువ్వు ట్రై చేయి, నీ దాంట్లో సపరేట్ ఉండొచ్చు, ఓకే. ఓకే. సో నెక్స్ట్ థర్డ్ యూనిక్ ఇండెక్స్. యూనిక్ అంటే ఏంటి? పేరులోనే ఉంది. ఒక కాలం మీద నేను యూనిక్ ఇండెక్స్ క్రియేట్ చేసినానంటే ఆ కాలం ఇంకా డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయకూడదు. సో ఇట్ ఇస్ సిమిలర్ టు ప్రైమరీకి యూనిక్. సో ఇంకొకటి ఏమంటే, సో మనం ప్రైమరీకి క్రియేట్ చేసినామంటే బ్యాక్గ్రౌండ్లో యూనిక్ ఇండెక్స్ కూడా క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా, ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ ఇండెక్సెస్ క్రియేట్ చేసినాను కదా, అవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? ఆల్ ఇండెక్సెస్ టేబుల్లో క్రియేట్ అవుతాయి. స్టోర్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్ అండర్స్కోర్ ఇండెక్సెస్, ఆల్ ఇండెక్సెస్, కనెక్షన్ లాస్ట్, ఓకే. ఓకే 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 వచ్చాను, రికార్డింగ్ ఉన్నాను కూడా. సో ఆల్ ఇండెక్సెస్. సో ఇప్పుడు కనెక్షన్ లాస్ట్ అంటారు, ఓకే. సో ఇది అంటే ఇంతకుముందు చేసినట్లేనా, నాకు గుర్తు రాలేదు. సో ఇండెక్స్ క్రియేట్ చేస్తే ఆ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఆల్ ఇండెక్సెస్లో స్టోర్ అవుతుంది. టేబుల్స్ క్రియేట్ చేసిన ఎక్కడ స్టోర్ అయింది? ఓకే ఓకే ఓకే. ఏమైంది తెలుసా, నేను అది క్రియేట్ చేస్తానే ఇది డిస్కనెక్ట్ అయిపోయింది, ప్రాబ్లం వచ్చి, అంతే. ఆల్ ఇండెక్సెస్ ఇండెక్స్ నేమ్ ఏది? ఇండెక్స్ నేమ్ నాకు తెలియదు, ఇండెక్స్ నేమ్ నాకు తెలియదు. ఆ టేబుల్ మీద ఉంటుంది ఇక్కడ టేబుల్ నేమ్. ఏ టేబుల్ మీద మనం క్రియేట్ చేసిన ఇండెక్సెస్? ఈ టేబుల్ EMP12T. ఇండెక్స్ నేమ్ గుర్తుండదు, ఎవరికి గుర్తుండదు. ఏ టేబుల్ మీద గుర్తుంటుంది? వేర్ టేబుల్ నేమ్ ఈక్వల్ టు దిస్ టేబుల్ EMP12T. ఏ ఇండెక్స్ క్రియేట్ చేసినాం? రెండు చేసినాం, ఒకటి MGR IDX. సో ఈ రెండు ఇండెక్సెస్ మనం క్రియేట్ చేసాం. ఎక్కడ క్రియేట్ చేసినా సరే ఇండెక్సెస్ ఈ టేబుల్లో స్టోర్ అవుతుంది. సో వీటిని అన్నింటినీ మెటా టేబుల్స్, డిక్షనరీ టేబుల్స్ రకరకాలు పిలుస్తున్నాము. సో ఏ సరే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినామంటే దాని ఇన్ఫర్మేషన్ ఏదో ఒక టేబుల్లో స్టోర్ అవుతుంది ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఆల్ టేబుల్స్ చూసాం, టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఆల్ టేబుల్స్, దీంతో పాటు మొత్తం ఇంటరప్షన్.
స్టార్ట్ అయిందే లేట్. ఓకే, వచ్చేసిన అందరూ. చెప్తున్నారు ఓకే, స్క్రీన్ కనబడుతుందా? సో యూనిక్ ఇండెక్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే యూనిక్నెస్ కోసం. మా కాలం లేదన్నా సో యూనిక్ ఇండెక్స్ విల్ బి క్రియేటెడ్ ఆన్ కాలం హ్యావింగ్ యూనిక్ వాల్యూస్. ఇట్ విల్ నాట్ అలో యూనిక్ వాల్యూస్ ఆల్సో. సో ఎప్పుడన్నా సరే యూనిక్ ఇండెక్స్ క్రియేట్ చేయాలంటే ఆ కాలంలో యూనిక్ వాల్యూసే ఉండాలా. సో దాని తర్వాత కూడా అది డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయదు. సో మనకు లేనప్పుడు మనం ప్రైమరీకి కానీ యూనిక్కి లేనప్పుడు అది యూనిక్ పెట్టుకోవచ్చు. సో ఆఫ్టర్ క్రియేటింగ్ యూనిక్ ఇండెక్స్ కాలం విల్ నాట్ అలో డూప్లికేట్ వాల్యూస్. సో దాంతోపాటు when we create a table with primary key comma unique, by default unique index also created for those columns, those tables. మనం ఏదైనా సరే కొంచెం డిస్టర్బ్ అన్నాను. సో ఏం చెప్పినాం మనము, ఒక టేబుల్కి ప్రైమరీ కీ పెట్టి క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా యూనిక్ ఇండెక్స్ క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? ప్రైమరీ కీ ఉన్నప్పుడు ఏ ఇండెక్స్ క్రియేట్ అవుతుందో అని అడుగుతాడు ఇంటర్వ్యూలో. అడిగితే ఏ ఇండెక్స్ క్రియేట్ అవుతుందో కూడా యూనిక్ ఇండెక్స్ క్రియేట్ అవుతుంది. సో యూనిక్ క్రియేట్, సో ఇక్కడ యూనిక్ అనే కీవర్డ్ వస్తుంది, క్రియేట్ యూనిక్ ఇండెక్స్. సో ఎలా క్రియేట్ అయిందో లేదో చూద్దాం. ఒక టేబుల్ శాంపుల్ టేబుల్ ఒకటి క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ ఈఎంపీ టీ సంథింగ్ 2 ఈఎంపీ నంబర్ ప్రైమరీ కీ ఈనేమ్ వేర్ టు 10 అనుకుందాం. నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేస్తే క్రియేట్ అయింది. టేబుల్ క్రియేట్ అయిందా? సో ఈ టేబుల్లో ఇండెక్స్ ఏమైనా క్రియేట్ అయిందో చూద్దాం. ఇక్కడ ఎలా తెలుస్తుంది? ఆల్ ఇండెక్సెస్ టేబుల్లో వేసి సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది అనమాట. క్రియేట్ అయిందా? ఇది ఆల్ ఇండెక్స్ క్రియేట్ అయిపోయింది, రికార్డ్ అయింది. సో బై డిఫాల్ట్ నేమ్ అదే sys__ అది ఇచ్చేస్తుంది. సో మనం నేమ్ ఇవ్వకపోయినా సో ఇండెక్స్ క్రియేట్ అయిందంటే దాని నేమ్ ఏదో ఒకటి ఉంటుంది. కన్స్టెంట్స్ కూడా అంతే. కన్స్టెంట్స్ మనం నేమ్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఇవ్వము నార్మల్గా. సో బై డిఫాల్ట్ దాని కన్స్టెంట్స్ ఒక సీక్వెన్స్ వస్తుంటాయి, ఆ నేమ్తో అది జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ ఇండెక్స్ ఏ టేబుల్కి ఇది 2 కదా, ఇది T2 టేబుల్లో ఏం ఇండెక్స్ అది? యూనిక్ ఇండెక్స్. ఓకే, సో క్రియేట్ అయింది. సో ఈ విధంగా మనము ఒక టేబుల్ ప్రైమరీకి పెట్టి క్రియేట్ చేస్తే వెంటనే దాంతోపాటు ఇండెక్స్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఏం ఇండెక్స్ క్రియేట్ అవుతుంది అంటే యూనిక్ ఇండెక్స్ క్రియేట్ అవుతుంది. సో ప్రైమరీకి యూనిక్ ఏ కాలం యూజ్ చేసినా సరే అలా క్రియేట్ అయిపోతుంది. సో దీనికి యూనిక్ అని పెడతాను నేను. డ్రాప్ చేసి యూనిక్ లేదు 3 పెడతాను. T3 టేబుల్ విత్ యూనిక్. T3కి మళ్ళీ దానికోసం మనకి ఇండెక్స్ క్రియేట్ అయిందా అంటే చూద్దాం. క్రియేట్ అయిపోయింది యూనిక్ ఇండెక్స్. సో ప్రైమరీకి కాలం మనం క్రియేట్ చేసిన, యూనిక్ క్రియేట్ చేసిన, సో దాంతోపాటు యూనిక్ ఇండెక్స్ కూడా క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? ఎందుకు యూజ్ చేస్తుంది? సో మనం చూసినాము డూప్లికేట్ ఇన్సర్ట్ చేస్తే ఏమవుతుంది? యూనిక్ కన్స్ట్రైంట్ వయలేటెడ్. సో అలాంటి ప్రతి చోట యూనిక్ ఇండెక్స్ ఉంటుంది. సరే, మన దగ్గర యూనిక్ ఇది లేదు, మనం యాడ్ చేసుకోవాలి. కన్స్టెంట్ కాకుండా ఇండెక్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా
డ్రాప్ టేబుల్ దిస్ టేబుల్ 3 టేబుల్ నేను డ్రాప్ చేస్తున్నాను. యూనిక్ లేదు, నేను టేబుల్ క్రియేట్ చేసేసినాను. టేబుల్ క్రియేట్ చేసినాను. ఇప్పుడు ఉందా ఇది డ్రాప్ అయిపోయింది ఆటోమేటిక్గా, అది కూడా డ్రాప్ అయిపోయింది, ఇండెక్స్ కూడా డ్రాప్ అయిపోయింది, టేబుల్ డ్రాప్ అయితే అయింది. సో నేను మాన్యువల్గా నేను యూనిక్ ఇండెక్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో దాని పర్పస్ అదే, యూనిక్నెస్ కోసమే. సో క్రియేట్ యూనిక్ ఇండెక్స్, నేమ్ ఏది ఏదో మన ఇష్టం వచ్చిన నేమ్, EMP B12 T3 UIDX ఆన్ విచ్ టేబుల్, సో ఈ టేబుల్ ఏ కాలం కావాలా, EMP నంబర్ ఏమైంది, యూనిక్ కన్స్ట్రైంట్ యూనిక్ ఇండెక్స్ క్రియేటెడ్. సో ఇప్పుడు చూద్దాం టేబుల్లో, ఇప్పుడు క్రియేట్ అయింది విత్ ఏ నేమ్ అంటే EMP_B12. సో మనం ఇచ్చినాం కాబట్టి EMP B12 T3, ఓకే జామ్. సో అలా క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఇన్సర్ట్ చేసిన ట్రై చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ ఏ టేబుల్, ఈ టేబుల్ వాల్యూస్ 1 2 3, ఈ నేమ్ X, 2 కాలమ్స్ కదా. సో 2 కాలమ్స్ అకౌంట్లో ఇన్సర్ట్ అయ్యింది. ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది, డూప్లికేట్ ఇచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది. యూనిక్ కన్స్ట్రైంట్ వైలేటెడ్. సో ఇది దాని నేమ్ కూడా ఇచ్చింది, EMP B12 T3 UIDX. అర్థమైందా? యూనిక్నెస్ కోసం మనము యూనిక్ ఇండెక్స్ క్రియేట్ చేస్తాం. ఎప్పుడు ఆ టేబుల్లో ప్రైమరీకి యూనిక్ లేనప్పుడు, ఆ కాలం కావాలి అనుకున్నప్పుడు, యూనిక్ కావాలనుకున్నప్పుడు యూనిక్ ఇండెక్స్ క్రియేట్ చేసుకుంటాం అంతే. సో అదేం చేస్తుంది, డూప్లికేట్ వాల్యూస్ ఇంకా అలో చేయదు. సో ఫస్ట్ అది B3 ఇండెక్స్ బై డిఫాల్ట్ ఇండెక్స్ అదే. సో టేబుల్లో సో మల్టిపుల్ వాల్యూస్, ఎక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు వాటిని యూజ్ చేస్తాం. సో లో కార్డినాలిటీ వాల్యూస్ ఉన్న చోట బిట్ మ్యాప్ ఇండెక్స్ యూజ్ చేస్తాం. సో యూనిక్నెస్ కావాలి అనుకున్న చోట యూనిక్ ఇండెక్స్ క్రియేట్ చేస్తాం. సో ఇది ఇంపార్టెంట్. సో ఇంటర్వ్యూలో అడుగుతాడు అనమాట, ప్రైమరీ కీతో పాటు ఏ ఇండెక్స్ క్రియేట్ అవుతుంది అని అడిగినాడు అనుకో. సో ఏమవుతుంది, ఏ ఇండెక్స్ ఏమైనా క్రియేట్ అవుతుందా, అయితే ఏ క్రియేట్ అవుతుంది, అదో అలా అడిగినాడు అనుకో ఏం చెప్పాలో యూనిక్ ఇండెక్స్. సో అది పెడతాను నేను. అలా క్రియేట్ చేసినప్పుడు ఏమైంది, మన దాంట్లో క్రియేట్ అయిపోయింది. ఏమైంది, రికార్డు ఆల్ ఇండెక్సెస్లో రికార్డ్ అవైలబుల్ అంటే ఏమంటే ఇండెక్స్ ఉంది అని, ఇండెక్స్ క్రియేట్ అయింది అని. चल बेटे आता हूँ, चल बेटे. ఫంక్షన్ బేస్డ్ ఇండెక్స్. ఫంక్షన్ బేస్డ్ ఇండెక్స్ అంటే సో ఇది నార్మల్గా ఇదే ఇది B3 ఇండెక్స్ అనుకున్నాం. ఇక్కడ ఇలా క్రియేట్ చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. సో నేను ఇలా ఇండెక్స్ ఒకటి క్రియేట్ చేసిన, క్రియేట్ ఇండెక్స్. ఏం ఇండెక్స్ ఇది, B3 ఇండెక్స్. క్రియేట్ ఇండెక్స్, ఇండెక్స్ నేమ్ ఏది EMP_ సంథింగ్ IDX, ID ఇండెక్స్ 2 పెట్టుకుంటా. ఆన్ విచ్ టేబుల్ EMP బ్రాకెట్లో ఈ నేమ్ లేదా జాబ్ ఆల్రెడీ ఉంది కదా, ఈ నేమ్ క్రియేట్ అయ్యింది. సో ఇప్పుడు బిల్డ్ అవుతుంది. ఇలా క్రియేట్ అవుతానే ఏమవుతుందంటే డేటా ఒక అరేంజ్మెంట్ అయిపోయింటుంది, బ్యాక్గ్రౌండ్లో అరేంజ్ అయిపోయింటుంది. సో ఇలా సో దానిలో ఏముంటాయి, దాని వాల్యూస్ ప్రకారం అది సార్టింగ్ ఆర్డర్లో ఒక అయిపోయింటుంది. సో ఇలా నేను సెర్చ్ చేస్తా అంటే ఓకే, ఎలాగ వేరు ఈ నేమ్ నేను ఇక్కడ ఏంటది వాడి పేరు మిల్లరా, రికార్డ్ వచ్చింది. ఇవేంది ఇప్పుడు ఇండెక్స్ స్కాన్ జరిగింది, బ్యాక్గ్రౌండ్లో ఇండెక్స్ స్కాన్ జరిగింది.
సో ఇలా వాడినాను అనుకుందాం. అప్పర్ ఆఫ్ ఇలా వాడినా. ఇప్పుడు మళ్ళీ ఫుల్ టేబుల్ స్కాన్కి వెళ్ళిపోయింది. ఫుల్ టేబుల్ స్కాన్కి వెళ్తుంది. సో అప్పర్ ఆఫ్ ఈయనేమంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇండెక్స్ స్కాన్ వెళ్ళదు మళ్ళీ. ఎందుకంటే టేబుల్ ఒక అరేంజ్మెంట్లో ఉంటుంది. సో లోయర్ పెట్టినాము, లోయర్ ఉన్నా కూడా రాలా. లోయర్ ఇటువైపు మిల్లర్. ఓకేనా, ఇప్పుడు ఏమైంది ఫుల్ టేబుల్ స్కాన్కి వెళ్ళిపోతుంది. సో ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్తో పాటు క్రియేట్ చేస్తాం. అర్థమైందా? సో కాలం నేమ్తో పాటు ఫంక్షన్ నేమ్ కూడా యూజ్ చేస్తాం. సో దీన్నే ఫంక్షన్ బేస్డ్ ఇండెక్స్ అంటాం. అంతే, సపరేట్గా ఏం కాదు. సో నార్మల్గా ఫంక్షన్స్ యూజ్ చేస్తే మళ్ళీ ఫుల్ టేబుల్ స్కాన్కి వెళ్ళిపోతుంది. సో డేటాను మళ్ళీ ఒక అరేంజ్ అంటే ఈ లోయర్ ఆర్డర్లోనే మళ్ళీ స్టార్టింగ్లో పెట్టుకుంటాం. సో ఇలాంటి వాటిని ఏమంటారు అంటే ఫంక్షన్ బేస్డ్ ఇండెక్స్ అంటారు. సో ఇవి రెగ్యులర్గా వాడే ఇండెక్సెస్. అర్థమైనాయా ఇదే? సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్. B3 ఇండెక్స్, బిట్ మ్యాప్ ఇండెక్స్, యూనిక్ ఇండెక్స్, ఫంక్షన్ బేస్డ్ ఇండెక్స్. ఫంక్షన్ బేస్డ్ అంటే ఫంక్షన్ యూజ్ చేసి ఇండెక్స్ చేసుకుంటాం. ఫంక్షన్ అంటే కాలం నేమ్ మీద ఫంక్షన్స్. సో అలా ఇండెక్సెస్ క్రియేట్ చేస్తాం. అర్థమైందా? ఇండెక్సెస్ అర్థమైందా లేదా? నెక్స్ట్ టాపిక్ వెళ్ళే ముందు సత్యకాంత్ రేహన స్వాతి అర్థమైందా లేదా? స్వాతి బిట్ మ్యాపా? బిట్ మ్యాప్ అంటే లో కార్డినాలిటీ వాల్యూస్ ఉన్న చోట బిట్ మ్యాప్ క్రియేట్ చేస్తాం. లో కార్డినాలిటీ అంది జెండర్ అవే రిపీటెడ్గా వస్తూ ఉంటాయి అన్నమాట. ఒక 2-3 ఉంటాయి అంతే. అలాంటి వాటి చోట బిట్ మ్యాప్ యూజ్ చేస్తాం అంతే. డేటా ఎలా దాన్ని బట్టి ఏ ఇండెక్స్ క్రియేట్ చేయాలన్నది. ఓకేనా, డేటా ఫ్రీక్వెంట్గా అదే వస్తూ ఉంది అనుకుంటే ఇప్పుడు ఉన్నాయి మాకు స్టేటసెస్ ఉంటాయి. కొత్తగా డేటా వచ్చింది, న్యూ స్టేటస్. సో నార్మల్గా స్టేటస్ కాలమ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే సో డేటాని మనం మానిటర్ చేసుకోవడానికి. సో డేటా కొత్త డేటానా లేదా ప్రాసెస్ అయిపోయిన డేటానా లేదా ఎర్రర్ డేటానా ఐడెంటిఫికేషన్ అనమాట. స్టేటస్ యాక్టివ్లో ఉందా, రికార్డు ఇన్యాక్టివ్లో ఉందా. సో ఒక ఎంప్లాయీ వచ్చినాడు, ఒక ఎంప్లాయీ మిల్లర్ అనేవాడు వచ్చినాడు. సో స్టేటస్ వైయా ఎన్ అనేసి ఒక కాలం పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆడు వెళ్ళిపోయినాడు ఎన్ అంటే ఏమంటే అది ఇన్యాక్టివ్ ఎంప్లాయీ. ఏఐ అనుకున్నాం. ఏ అంటే యాక్టివ్, ఐ అంటే ఇన్యాక్టివ్. సో మళ్ళీ అతను వచ్చినాడు, మళ్ళీ ఒక రికార్డ్ రావాలి. అప్పుడు అది ఒక ఐ ఉంటుంది, ఒక ఏ ఉంటుంది. సో ఆ విధంగా ఆ స్టేటస్ ఐడెంటిఫికేషన్ కోసం మనం యూజ్ చేస్తాం. సో ఇలాంటి కాలమ్స్ ఎక్కడన్నా ఉంటే జెండర్ ప్రతి టేబుల్లో ఉంటాయి. స్టేటస్ ఉంటుంది, కొన్ని కాలమ్స్ ఉంటాయి, ఇలాంటి ఐడెంటిఫికేషన్ అనమాట. అలాంటి వాటి కోసం మనం బిట్ మ్యాప్ ఇండెక్స్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏమైనా డౌట్స్? డేటా బట్టి ఏ ఇండెక్స్ క్రియేట్ చేయాలన్నది అంతే. ఇండెక్స్ అంటే ఒకటే, స్పీడ్. ఓకేనా? ఇంకా డౌట్స్? స్వాతి ఓకే నెక్స్ట్ గ్లోబల్ టెంపరరీ టేబుల్, GTT. గ్లోబల్ టెంపరరీ టేబుల్ GTT. సో పేర్లోనే ఉంది టెంపరరీ టేబుల్. టెంపరరీ కాదు, నార్మల్గా డేటా టెంపరరీ. ఓకేనా, టేబుల్ కాదు టెంపరరీ, డేటా టెంపరరీ అంటే ఏంది? టెంపరరీ మెమరీ వరకే వెళ్తుంది డేటా. సో డేటా మనం కమిట్ చేయకపోతే ఏమవుతుంది? టెంపరరీ మెమరీలోనే ఉంటుంది. సో దీన్ని మ్యాక్సిమం లిమిటెడ్ ఆ మెమరీ వరకే, టేబుల్ డేటా వరకు వెళ్ళదు. స్పీడ్ ఎందుకు యూజ్ చేస్తాను అంటే
సో డేటాని మూవ్ చేస్తూ ఉంటాం. డేటా ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్లో వ్యాలిడేషన్ చేస్తాము, ప్రాసెస్ చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే డేటాని జీటీటీ టేబుల్లో లోడ్ చేసుకుంటాం. ఎక్కువ ప్రొసీజర్స్లో ఎక్కువ వాడుతూ ఉంటాం లోడ్ చేసేదానికి. డేటా లోడ్ చేయాలా, బల్క్గా లోడ్ చేయాలా, సో జీటీటీ టేబుల్ని యూజ్ చేస్తాం. సో దీనివల్ల యూజ్ ఏముందంటే 2 types ఆఫ్ యూజ్ అనమాట. ఈ టేబుల్ నేను యూజ్ చేయొచ్చు అట్ ఎ టైము. సో మనం మల్టిపుల్ యూజర్స్ కనెక్ట్ చేసి ఉంటారు డేటాబేస్ని. ఈ టేబుల్ నేను అట్ ఎ టైం యూజ్ చేయొచ్చు, నువ్వు అట్ ఎ టైం యూజ్ చేయొచ్చు. డేటా టెంపరీగానే స్టోర్ అవుతుంది. డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఒక సెషన్ సంబంధించిన టెంపరీ మెమరీ ఉంటుంది, ఆ మెమరీలో మాత్రమే ఉంటుంది అది. సో మ్యాక్సిమం అంటే ఆ సెషన్ వరకే డేటా. ఈ సెషన్ నేను ఓపెన్ చేసినాను కదా, ఈ సెషన్లో నేను దాంట్లో డేటా లోడ్ చేసినా ఏం చేసినా సరే ఈ సెషన్ వరకే, పక్క సెషన్ కూడా రాదు. ఈ సెషన్ కొత్త సెషన్ ఒకటి ఓపెన్ చేసి ఇక్కడ కూడా రాదు, ఆ సెషన్ కూడా రాదు. అర్థమవుతుందా? సో టెంపరీ డేటా టెంపరీ అంతే. సో టేబుల్లో మెయిన్ టేబుల్లోకి వెళ్ళాలా, అక్కడ నుంచి మళ్ళీ మనం ఫిల్టర్ చేసి డిలీట్ చేసుకోవాలంటే ఏం అవసరం లేదు. టెంపరీలో పెట్టుకుంటుంది. ప్రాసెస్ అయినాక ఎందుకు యూజ్ చేస్తామంటే, సో టెంపరీ మెమరీలో జీటీటీలో ఇన్సర్ట్ చేసుకుంటాం. అందులో ఏదైనా వ్యాలిడేషన్ చేసుకోవాలంటే వ్యాలిడేషన్స్ ఏదైనా చేసుకోవచ్చు. వ్యాలిడేషన్స్ అంటే ఏంటంటే డేటా చెక్ చేసుకోవడం, ప్రాపర్ డేటానా కాదా వెరిఫై చేసుకోవాలి. సో మనం వ్యాలిడేషన్ చేసి లోడ్ చేస్తారు ఎక్కువ. ఎలా వ్యాలిడేషన్ చేస్తాము, ఇది కరెక్ట్ డేటానా కాదా, ఫార్మాటింగ్ ఉంటుంది. ఒక ఫార్మాట్ ఉందా డేటా లేదు, దాని పేరెంట్ టేబుల్ ఉందా లేదా నల్స్ ఏమన్నా ఉన్నాయా, నల్స్ ఉండకూడదు, అవన్నీ వ్యాలిడేషన్స్ అంటారు, మ్యాండేటరీ చెక్స్. సో వ్యాలిడేషన్ చేసిన తర్వాత ఏం చేస్తాము, మెయిన్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తాం. మెయిన్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తాము. దీంతో మన డేటాతో జీటీటీ టేబుల్ డేటాతో మనకు పని లేదు, ఆ డేటా ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. సో దీన్ని ఎందుకు యూజ్ చేసినామంటే వ్యాలిడేషన్స్ కోసం లోడ్ చేసేదానికి. మల్టిపుల్ టేబుల్స్ నుంచి ఇక్కడ పెట్టుకొని వ్యాలిడేషన్ చేసుకొని తీసుకొచ్చి నేరుగా మెయిన్ టేబుల్లో ఇన్సర్ట్ చేసేస్తాం. సో నేను ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాను, ఇంకొకటి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. జీటీటీ టేబుల్లో ఏవైతే లోడ్ చేస్తారో అది ఒక యూజర్ యూజ్ చేస్తే ఇంకో యూజర్ డేటా అది క్లాష్ అవ్వదు. ఓకేనా? టెంపరీ డేటాను టెంపరీనే. ఓకేనా? సో మల్టిపుల్ యూజర్స్ సైమల్టేనియస్గా యూజ్ చేసుకోవచ్చు. సో గ్లోబల్ యూజ్ టు ప్రాసెస్ డేటా అట్ రన్ టైం అంటే ఏమంటే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం ప్రొసీజర్స్ అవన్నీ. ఆ టైంలో డేటా లోడ్ చేసుకుంటాం, డిలీట్ చేసేస్తాం అంతే. ఎక్కువసేపు పెట్టుకోరు డేటాలో. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు రన్ టైం అంటే ఏమంటే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అంతే. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు లోడ్ చేసుకొని వేరే టేబుల్ మూవ్ చేసేసి ఈ టేబుల్లో పోతుంది. ఓకేనా? ఫర్ స్పీడ్ అప్ అంటే లోడింగ్ స్పీడ్ అయ్యేదానికి యూజ్ చేస్తాం. డేటా విల్ బి ఆటోమేటికలీ డిలీటెడ్. 2 waysలో డిలీట్ అవుతాం. 2 ways డిలీట్ కాదు, 2 waysలో మనం టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు ఫస్ట్. ఓకేనా? వీ కెన్ డిలీట్ డేటా ఇన్ 2 ways. వీ కెన్ డిలీట్ అనకూడదు, వీ కెన్ క్రియేట్ జీటీటీ ఇన్ 2 ways. 2 రకాలుగా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి, when commit we can delete the rows from GTT. When commit we can delete the rows from GTT టేబుల్లో ఎందుకు యూజ్ చేస్తామో టెంపరీగా వేరే టేబుల్లో లోడ్ చేసేదానికి మాత్రమే యూజ్ చేస్తాము. సో ఇప్పుడు నాకు నార్మల్ టేబుల్లో ఇన్సర్ట్ అయిపోయింది, ఇన్సర్ట్ ఇంటూ సో నార్మల్ టేబుల్ అనుకున్నాను. ఏం చేయాలా, దీనిలో స్టోర్ అవ్వాలంటే ఏం చేయాలి, నేను ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేసిన తర్వాత కమిట్ యూజ్ చేస్తాను. కమిట్ యూజ్ చేస్తే ఏమవ్వాలా, ఇందులో స్టోర్ అయిపోతుంది, దాంతోపాటు ఇందులో ఆటోమేటిక్గా డిలీట్ అయిపోవాలి. అర్థమవుతుందా? జీటీటీలో ఇంకా అవసరం లేదు డేటా. ఇప్పుడు ఇందులో కమిట్ అయిన తర్వాత లేదు, కమిట్ అయినా కూడా నాకు వేరే స్క్రిప్ట్స్ కొన్ని వేరే టేబుల్లో లోడ్ చేయాలా, ఇన్సర్ట్ చేయాలా అనుకుంటే మళ్ళీ అప్డేట్. సో ఉండాలి అట్లే డేటా రిజర్వ్ రోస్. సో మ్యాక్సిమం లిమిట్ ఎంతవరకు దాని డేటా స్టోర్ అవుతుందంటే ఈ సెషన్ ఓపెన్ ఉన్నంత వరకు దాంట్లో డేటా ఉంటుంది అంతే. ఒక సెషన్ ఉన్నంత వరకు మాత్రమే జీటీటీ టేబుల్లో డేటా ఉంటుంది, అంతకుమించి ఉండదు. సో ఒకటి ఆన్ కమిట్ డిలీట్ చేయాలన్నా, కమిట్ చేసినా కూడా అట్లే ఉంచాలన్నా. సో దాని రేంజ్ అయితే సెషన్ వరకే. కమిట్ చేసినా చేయకపోయినా దాని రేంజ్ సెషనే. కమిట్ చేస్తే డిలీట్ చేయాలన్నా చేయకూడదా అంతే. ఆన్ కమిట్ డిలీట్ రోస్. సో దాని సింటాక్స్ క్రియేట్ గ్లోబల్ టెంపరీ టేబుల్ నేము.
సో ఇంకా అవన్నీ కాలం నేమ్స్ ఎలా కాలం నేమ్స్ కావాలో అన్ని కాలం నేమ్స్ టేబుల్కి ఎలా క్రియేట్ చేసినామో అంతే కాలం నేమ్స్. ఆన్ కమిట్ డిలీట్ రోస్. ఆన్ కమిట్ డిలీట్ రోస్ అంటే ఏమంటే కమిట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇందులో ఉన్న రికార్డ్స్ అన్నీ డిలీట్ అయిపోవాలి. సో సెకండ్ ఏమంటే వెన్ కమిట్ వీ కెన్ ప్రిజర్వ్ రోస్ అంటే ఏంది, ఆఫ్టర్ కమిట్ ఆల్సో డేటా విల్ బి అవైలబుల్ అంటిల్ సెషన్ క్లోజ్డ్. ఆ సెషన్ అంతవరకు ఉంటుంది. దాన్ని ఏం చేయాలా, ఆన్ కమిట్ ప్రిజర్వ్ రోస్ అని పెట్టాలి. క్రియేట్ గ్లోబల్ టెంపరరీ టేబుల్ నేమ్ కాలం నేమ్స్ ఆన్ కమిట్ ప్రిజర్వ్ రోస్. ఏమవుతుంది అంటే కమిట్ ఇచ్చినా కూడా డేటా డిలీట్ అవ్వాలి. చూడండి, క్రియేట్ గ్లోబల్ టెంపరరీ టేబుల్. ఏం టేబుల్ ఏమో ఈఎంపీ V1 GTT1 అనుకున్నాం. ఓకే, నా కాలం నేమ్స్ ఈఎంపీ నంబర్ ఈ నేమ్ గ్యార్ 2/20. దాంతోపాటు ఏం చెప్పాలా, ఆన్ కమిట్ డిలీట్ రోస్. సింటాక్స్ చూసి రాసుకోండి. సింటాక్స్ ఉంటుంది, క్రియేట్ గ్లోబల్ టెంపరరీ టేబుల్, ఇది టేబుల్ నేమ్. ఏ టేబుల్ నేమ్ కావాలంటే ఆ టేబుల్ నేమ్, బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, కాలం నేమ్స్ ఏ కావాలంటే ఆ కాలం నేమ్స్. లాస్ట్లో ఏం చేయాలి, ఆన్ కమిట్ డిలీట్ రోస్. సో నేను అదే యూజ్ చేసాను. ఏమైంది, జీటీటీ టేబుల్ క్రియేట్ అయింది, గ్లోబల్ టెంపరరీ టేబుల్ క్రియేట్ అయింది. సో ఇన్సర్ట్ ఇంటూ EMP_B12_GTT1 వాల్యూస్ 1, A. వాల్యూస్ చెప్పినా వాల్యూస్ చెప్పినా రాయలా, 1 row ఇన్సర్ట్ 2 B 2 rows insert. Select star from this table AB. వేరే సెషన్లో పోయి నేను ఈ కొరీ చేస్తాను. టేబుల్ అయితే ఉంది. ఎందుకు టేబుల్ ఉంది, టేబుల్ టెంపరరీ కాదు, టేబుల్ ఉంటుంది. సో డేటా టెంపరరీ. ఇక్కడ ఇన్సర్ట్ అయ్యింది, 1-2 రికార్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ డేటా. సో మ్యాక్సిమం దీని డేటా లిమిట్ ఎక్కడంటే ఈ సెషన్ వరకే, వేరే సెషన్లో మీకు రాదు, అది ఎప్పటికీ రాదు, అందుకే టెంపరరీ. సో వేరే యూజర్ ఈ సెషన్ యూజ్ చేస్తున్నాడు అనుకున్నాం, వేరే నుంచి కనెక్ట్ అయినాడు అనుకుంటే 3 4 ఇక్కడ ఏముంటాయి 1. దీన్ని ఏం చేయొచ్చు, సో కమిట్ ఇది వచ్చేసి ఏమవుతుంది, కమిట్ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను, ఏమవుతుందంటే డేటా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఎందుకు అంటే నేను టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు చెప్పినాను, ఆన్ కమిట్ డిలీట్ రోస్. కమిట్ ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే డేటా కూడా డిలీట్ అయిపోయింది. సో ఈ సెషన్లో డేటా ఉంది, దానికి సంబంధం లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నార్మల్గా ఏం చేస్తామంటే ఏదో ప్రాసెస్ చేసుకున్నాం, వ్యాలిడేషన్ చేసుకున్నాం, అప్డేట్ చేసుకున్నాం, తర్వాత వేరే టేబుల్లో ఇన్సర్ట్ చేసేయాలి. ఇన్సర్ట్ ఇంటూ సమ్ వేరే ఒక టేబుల్, ఏ టేబుల్లో క్రియేట్ చేసి పెట్టుకుంటే ఇన్సర్ట్ అవుతుంది. ఇన్సర్ట్ అయిన తర్వాత ఆ టేబుల్లో స్టోర్ చేయాలంటే ఏం చేయాలి, కమిట్ ఎగ్జిక్యూట్ చేయాలి. కమిట్ ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే ఏమవుతుంది, అందులో పర్మనెంట్గా స్టోర్ అయిపోతుంది, టేబుల్లోకి వెళ్ళిపోతుంది, ఇందులో రిమూవ్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ శాంపుల్స్ ఉన్నాయి. సో ఇది ఆన్ డిలీట్ జీ టెస్ట్ టేబుల్ ఉంది, అందులో ఏం చేసినాం, జీటీటీ టేబుల్ ఇన్సర్ట్ చేసి ఈ టెస్ట్ నార్మల్ టేబుల్, ఇది నార్మల్ టేబుల్ ఇన్సర్ట్ చేసినాం. ఆ తర్వాత ఇందులో 2 రికార్డ్స్ ఉన్నాయి అన్నమాట. కమిట్ ఎగ్జిక్యూట్ చేస్తానే జీటీటీ టేబుల్లో 0 రికార్డ్స్, ఇందులో 2 రికార్డ్స్ అర్థమవుతుందా. సో నేను ఇది ఆల్రెడీ ఉంది,
సో ఏం చేసినప్పుడు నేమ్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే ఆల్రెడీ డేటా ఉంది అంటే టేబుల్ ఉంది. నేను ఏం చేస్తుందంటే డ్రాప్ చేసేస్తాను. డ్రాప్ అయింది. సో ఇందులో జీటీటీ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకుంటాను నేను. టేబుల్ దాన్ని కూడా క్రియేట్ చేయాలి. టేబుల్ క్రియేటెడ్ వన్ రికార్డ్ 2 రికార్డ్. జీటీటీ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 2 రికార్డ్స్ ఉన్నాయి. సో జీ టెస్ట్ అనేది నార్మల్ టేబుల్. సో ఇది ఫస్ట్ క్రియేట్ చేసింది నార్మల్ టేబుల్ ఈఎంపీ జీ టెస్ట్ అనేది. సో ఏమైంది ఇప్పుడు జీటీటీ టెస్ట్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ టెస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎందుకు లేదు క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయాలా నేను క్రియేట్ చేయాలా? ఓకే 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 డ్రాప్ చేసిన అంతే. సో నెక్స్ట్ ఇన్సర్ట్ ఇంటూ దిస్ టెస్ట్. ఏమైంది చెప్ప డ్రాప్తో పాటు కమిట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అది క్రియేట్తో పాటు కమిట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అదేమైంది డేటా డిలీట్ అయిపోయింది. అర్థమైందా? నేను క్రియేట్ చేసినాను కదా ఇంతకుముందు ఒక క్వశ్చన్ అయింది. సో కమిట్తో పాటు అదే క్రియేట్తో పాటు కమిట్ కూడా ఎగ్జిక్యూట్ అయింది. సో ఇన్సర్ట్ చేసింది మొత్తం పోయింది. జీటీటీ టేబుల్లో కమిట్ ఎగ్జిక్యూట్ అయినట్టే. చూడండి ఇన్సర్ట్ 2 రికార్డ్స్ ఉన్నాయి. 2 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు కానీ నేను క్రియేట్ చేసినాను అనుకో డేటా పోతుంది. ఇందుకు క్రియేట్ ప్లస్ కమిట్ ఆటోమేటిక్గా డేటా పోతుంది. ఇన్సర్ట్ అది పక్కన ఉంటాము అది ఆల్రెడీ తెలుసు. సో ఇన్సర్ట్ 2 రికార్డ్స్ ఇన్సర్టెడ్ 2 రికార్డ్స్ ఇన్సర్టెడ్ ఇంటూ నార్మల్ టేబుల్. సో ఇది జీటీటీ టేబుల్ జీ టెస్ట్ టేబుల్. నేనేం చేస్తాను జీ టెస్ట్ టేబుల్లో డేటా వచ్చిందా లేదా అనేది వేరే సెషన్లో చూస్తాను. సెలెక్ట్ స్టార్ జీ టెస్ట్ టేబుల్. ఇది నార్మల్ టేబుల్ డేటా రాలే. ఎప్పుడు వస్తారు డేటా ఇక్కడికి? ఇది టెంపరీ లొకేషన్లో ఉంది, టెంపరీ మెమరీలో ఉంది డేటా. సో నేనేం చేయాలా కమిట్ ఎగ్జిక్యూట్ చేస్తేనే పర్మనెంట్గా స్టోర్ అవుతుంది డేటా. కమిట్ అయింది. నేను వేరే సెషన్లో కొరీ చేస్తే 2 రికార్డ్స్ వచ్చేసినాయి. అంటే డేటాబేస్లోకి వెళ్ళిపోయింది డేటా మెయిన్ మెమరీలోకి వెళ్ళిపోయింది. సో అప్పుడు జీటీటీలో ఏమైంది కంప్లీట్ అయిపోయింది. ఇందులో 2 రికార్డ్స్ ఉంటాయి. సో దీని కాన్సెప్ట్ ఏమంటే రన్ టైం డేటా లోడ్ చేసుకొని వ్యాలిడేషన్ చేసుకున్నాక మెయిన్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తాము. సో ప్రొసీజర్స్లో ఎక్కువ వాడతాం అదే ప్రాసెసింగ్ కోసం. ఒక్కొక్క కొరీ కోసం మనం ఎగ్జిక్యూట్ చేయము నార్మల్గా. సో దాని కాన్సెప్ట్ ఇది. సో టెంపరీగా డేటా స్టోర్ అవుతుంది టెంపరీ లొకేషన్లో మెమరీలో. సో లోడ్ అయిన తర్వాత అందులో కమిట్ ఎగ్జిక్యూట్ చేస్తానే డేటా ఆటోమేటిక్ డిలీట్ అయిపోతుంది. సో సెకండ్ ఆన్ కమిట్ ప్రిజర్వ్ రోస్. సో ఇది ఏమవుతుందంటే కమిట్ చేసినా కూడా డిలీట్ అవ్వదు రికార్డ్. ఎక్కడ దాకా ఉంటుంది ఆ సెషన్ ఉన్నంత వరకు ఉంటుంది. గ్లోబల్ టెంపరీ టేబుల్ క్రియేటెడ్. సో ఏం చేసినా ఆన్ కమిట్ ప్రిజర్వ్ రోస్. సో దాని తర్వాత మళ్ళా ఇన్సర్ట్ చేసినాం 2 రికార్డ్స్ ఉన్నాయి. టేబుల్లో ఇన్సర్ట్ చేసినాం 2 రికార్డ్స్ ఇన్సర్ట్ అయింది. ఇందులో 2 రికార్డ్స్ ఉన్నాయి. ఇదంతా ఇంతకుముందు 2 రికార్డ్స్ ఉన్నాయి. ఇది ఇప్పుడు 2 రికార్డ్స్ ఉన్నాయా కమిట్ ఎగ్జిక్యూట్ చేస్తాను. మనం చెక్ చేయాల్సింది ఏంది జీటీటీ టేబుల్లో డేటా ఉందా లేదా. సో జీటీటీ టేబుల్లో ఇది జీటీటీ 2 ఇంకా ఉన్నాయి రికార్డ్స్. సో కమిట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కూడా జీటీటీ టేబుల్లో డేటా ఉంది. ఎప్పటిదాకా ఉంటుందంటే ఈ సెషన్ అయ్యేదాకానే. ఈ వేరే సెషన్లో కొరీ చేస్తే ఉంటుందా డేటా? ఉండదు, ఎప్పటికీ వెళ్ళదు. అంటే ఏ సెషన్లో మనం ఇన్సర్ట్ చేస్తామో ఆ సెషన్ ఉన్నంత వరకు డేటా ఉంటుంది. సెషన్ ఓరియంటెడ్ అంటే ప్రిజర్వ్ రోస్ పెట్టుకోవాలి. లేదు ఒకసారి కమిట్ ఎగ్జిక్యూట్ చేస్తేనే డేటా పోవాలనుకుంటే ఆన్ కమిట్ డిలీట్ రోస్. అర్థమైందా? జీటీటీ టేబుల్
గ్లోబల్ టెంపరరీ టేబుల్. గ్లోబల్ అంటే గ్లోబల్లీ యూజ్డ్. గ్లోబల్లీ యూజ్డ్ అంటే ఏంటంటే అందరూ యూజ్ చేయొచ్చు అట్ టైం, అందరూ అట్ టైం యూజ్ చేయొచ్చు గ్లోబల్గా. సో టెంపరరీ డేటా టేబుల్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అందులో? అంటే ఇప్పుడు 2 మెంబర్స్ యూజ్ చేస్తున్నారు, ఇద్దరు వేరే వేరే డిఫరెంట్ డేటా యూజ్ చేస్తారు, అప్పుడు ఇది యాక్సెప్ట్ చేస్తుందా? అదే కదా తన పని, అదే కదా. సో ఆ టేబుల్లో నేను ఏ డేటా యూజ్ చేస్తానో అది నా ఇష్టము, నువ్వు యూజ్ చేస్తే నీ డేటా. ఓకేనా? క్లాష్ అవ్వకూడదు. నార్మల్ టేబుల్లో పెట్టి నేను ఇన్సర్ట్ చేసి కమిట్ ఎగ్జిక్యూట్ చేయాలని అనుకుంటాం, ఆ డేటా ఉంటుంది, నువ్వు చేసిన డేటా కూడా ఉంటుంది, దాంట్లో ప్రాబ్లం అయిపోతుంది. దాని పని నెక్స్ట్ టైం చూడాలంటే ఉండదు. సెషన్ క్లోజ్ అయితే అందులో డేటా ఉండదు. దాని పని ఎందుకు? ప్రాసెసింగ్ కోసం, స్పీడ్ ప్రాసెసింగ్ కోసం అది యూజ్ చేస్తాం. మధ్యలో రన్ టైం టేబుల్స్ ఇవన్నీ. రన్ టైం అంటే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మాత్రమే లోడ్ చేసుకుంటాం, ఇన్సర్ట్ చేసుకుంటాం, అయిపోతుంది. సో నా దగ్గర నేను ఒకసారి యూజ్ చేసి ఉండాలా. ప్రొసీజర్స్లో లోడ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ప్రొసీజర్స్ PLSQLలో వస్తాయి, అలాంటప్పుడు వస్తాయి. రిపోర్ట్ ఏదో ఉండాలి. ఎప్పుడో యూజ్ చేసినాను, ఇప్పుడు దీంట్లోనే వేరే ప్రొసీజర్ నాకు గుర్తులే. ఎక్కడో ఉంది. సో డేటాని దాన్ని లోడ్ చేసుకుంటాం, ప్రాసెస్ చేసుకొని ఆటోమేటిక్ డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ వేరే ఏదో ప్రొసీజర్స్ ఉంటాయి. ఇవన్నీ నేను రాసిన గోల్డ్ లేదు. ఏ టు జెడ్ నేనే రాసింది. సో ఇట్లా ఉంటాయి. రన్ టైం డేటా ప్రాసెస్ కోసం యూజ్ చేస్తాం అంతే. సో ఏదో డేటా లోడ్ చేసి పెట్టుకుంటాం మెమరీలో. సో క్రియేట్ న్యూ స్కీమా మనమేం క్రియేట్ చేయము, బట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంతే. మనమేం క్రియేట్ చేయము స్కీమాలు, DBA వాళ్ళు క్రియేట్ చేసుకుంటాము. సో డేటా మేనేజ్మెంట్ మొత్తం వాళ్ళు చేసుకుంటారు అన్నమాట, స్కీమాస్ క్రియేషన్ అంతా. సో ఒకవేళ క్రియేట్ చేయాల్సి వస్తే ఎలా క్రియేట్ చేయాలా? సో ఇక్కడ క్రియేట్ చేసి ట్రై చేయండి. ఓకేనా? క్రియేట్ న్యూ స్కీమా. అసలు స్కీమా అంటే ఏంది ఫస్ట్ తెలియదు. స్కీమా అంటే తెలియదు మనకు నార్మల్గా. పెయింట్. సో సింపుల్గా చెప్పాలంటే ఈ వైట్ స్క్రీన్ మొత్తం ఒక డేటాబేస్, స్టోరేజ్ అనుకుందాం. డేటాబేస్ అంతా ఒక స్టోరేజ్ అనుకుంటే, సో ఈ స్టోరేజ్ మొత్తం ఎలా డివైడ్ అయి ఉంటుందంటే టేబుల్ స్పేసెస్. ఇదొక టేబుల్ స్పేస్, టేబుల్ స్పేస్ 1 అనుకున్నాం. పేర్లు ఉంటాయి దానికి. టేబుల్ స్పేస్ 1, టేబుల్ స్పేస్ 2, టేబుల్ స్పేస్ 3, టేబుల్ స్పేస్ 4 ఇలా డివైడ్ అయి ఉంటుంది. మెమరీ, ఇంత మెమరీ ఈ టేబుల్ స్పేస్కి ఎవరు డివైడ్ చేస్తారంటే DBA వాళ్ళు డివైడ్ చేస్తారు.
సో ఈ డేటాబేస్లో ఈ 4 కావాలన్నా 10 కావాలన్నా అన్నది వాళ్ళు. సో ఎందుకు అది సైజుని బట్టి. సో ఈ టేబుల్ స్పేస్ 1కి ఇంత నా దగ్గర 1 GB ఉంది లేదా 1 TB ఉంది డేటా. 1 TBని ఎలా చేస్తారు, 250 కావాలన్నా, లేదా ఇది 200, ఓకేనా, ఇది 300, ఇది 400, ఇది 100 GB. ఇలా వాళ్ళు సెగ్రిగేట్ చేసి వేస్తారు అనమాట, ఓకేనా. సో ఇలా డివైడ్ చేసేస్తారు టేబుల్ స్పేస్. ఈ టేబుల్ స్పేస్లో మళ్ళీ డేటా ఎక్కడ స్టోర్ అవుతూ ఉంటుందంటే లాజికల్గా స్కీమాస్ లాగా ఉంటాయి. ఈ టేబుల్లో మళ్ళీ స్కీమా 1 లాజికల్ స్టోరేజ్ ప్లేస్ ఎక్కడంటే స్కీమా 1, స్కీమా 2, స్కీమా 3. స్కీమా ఈజ్ నథింగ్ బట్ యూజర్నే స్కీమా అంటారు అనమాట. S4, S5. సో ఇది మళ్ళీ ఈ టేబుల్ స్పేస్ మళ్ళీ ఫర్దర్గా స్కీమాస్, ఒక్కొక్క స్కీమా ఏ స్కీమా. అర్థమవుతుందా? డేటాబేస్ బ్యాక్గ్రౌండ్లో ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఉంటుంది డేటా అంటే ఇలా స్కీమాస్ ఉంటాయి. సో మనం ఏదన్నా సరే డేటాబేస్లో యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా మనకు యూజర్ కావాలి. యూజర్తోనే మనం లాగిన్ చేస్తాం. ఏ లొకేషన్లో ఉంటుంది డేటా, ఒక టేబుల్ స్పేస్లో స్కీమాస్ ఉంటాయి, లాజికల్ స్కీమాస్. డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది, స్టోరేజ్ మొత్తం టేబుల్ స్పేస్, లాజికల్గా స్కీమాస్, స్టోరేజ్ మొత్తం ఒక చోట, ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం, దీంట్లో టేబుల్ ఉంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్ టేబుల్స్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్ అండర్స్కోర్ టేబుల్స్. ఓనర్ అనేది స్కీమా, టేబుల్ స్పేస్. ఏ టేబుల్ స్పేస్ అంటే సిస్టమ్ టేబుల్ స్పేస్, ఓకేనా. ఎన్ని కైండ్ ఆఫ్ టేబుల్ స్పేసెస్ ఉన్నాయి ఇందులో ఎలా చూస్తాము, టేబుల్ స్పేస్ నేమ్ పెడితే అవన్నీ వచ్చేస్తాయి. నాకు యూనిక్గా కావాలంటే డిస్టింక్ట్. సో మా టేబుల్ స్పేస్ నా డేటాబేస్ ఎలా అంటే సిస్యాక్స్ అంట, యూజర్స్ అనేది సిస్టమ్. ఇది మళ్ళీ ఏదో పెట్టుకున్నాడు. సో ఇలా 4 అయ్యాయి స్టార్. మన టేబుల్ నేమ్ ఏమున్నాయి, వేరే టేబుల్ నేమ్ ఈక్వల్ టు ఏ టేబుల్ అది EMP ఇంకోట ఏదో ఒకటి. ఎక్కడ స్టోర్ అయింది, టేబుల్ నేమ్ ఇది. ఏ టేబుల్ స్పేస్లో, సిస్టమ్ టేబుల్ స్పేస్లో. ఓనర్ పేరు కూడా సిస్టమే. ఓనర్ అంటే ఎవరంటే స్కీమా ఎవరంటే సిస్టమ్. అంటే ఈ టేబుల్ స్పేస్ నేమ్ కూడా సిస్టమే, అందులో ఉన్న ఒక స్కీమా పేరు కూడా సిస్టమే. సో దీనిలో మళ్ళీ యూనిక్గా చాలా ఉండొచ్చు. సో చూద్దాం సార్. సెలెక్ట్ వేర్ టేబుల్ స్పేస్ అండర్స్కోర్ నేమ్ ఈక్వల్ టు ఏంటది సిస్టమ్ ఇవి ఉన్నాయి. నాకు ఏం కావాలో, నాకు డిస్టింక్ట్ ఓనర్. అదే నా ఓనర్ అంటే స్కీమాస్. అందులో వల్ల సిస్టమ్ అనేది ఒక స్కీమా, అవుట్ LN అనేది ఒక స్కీమా, UMR టెస్ట్ అనేది ఒక స్కీమా, UMR అనేది ఒక స్కీమా, సిస్ అనేది ఒక స్కీమా. అంటే ఇది సిస్టమ్ అనేది ఒక టేబుల్ స్పేస్ అయితే అందులో వల్ల 5 ఉన్నాయి, 5 పార్ట్స్ ఉన్నాయి. అర్థమవుతుందా లేదా? రెహనా ఓకే. సో లాజికల్గా అలా డివైడ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఎందుకు స్కీమాలు మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి అంటే, సో ఈ స్కీమాలో క్రియేట్ చేసిన టేబుల్స్ కానీ ఆబ్జెక్ట్స్ ఏదైనా ఆబ్జెక్ట్స్ కానీ ఇందులోకి మాత్రమే ఉండాలి, ఓకేనా. ఇక్కడ ఈ స్కీమా యూజ్ చేసే వాళ్ళు మాత్రమే ఈ టేబుల్స్ పర్మిషన్స్ ఉండాలి, వేరే వాళ్ళు యూజ్ చేసుకోకూడదు. ఒకటే డేటాబేస్ అయినా సరే వాళ్ళు వాడకూడదు. ఫైనాన్స్ వాళ్ళు ఉంటారు, ఈ డేటాబేస్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఫైనాన్స్ అంటే ఏంటి, డబ్బుల గురించి ఏదైనా సంథింగ్ ఉంటుంది, సెక్యూరిటీ ఉండాలి. ఈ స్టోరేజ్ నువ్వు వాడుకో,
దీనికి సంబంధించింది ఎవడో వేరే కూడా చూడకూడదు. ఒకవేళ చూడాలి అనుకుంటే ఏం చేయాలంటే ఇతను వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్స్, గ్రాంట్స్, ఇంకా చెప్పలే కదా గ్రాంట్స్, నెక్స్ట్ క్లాస్ ఉంది. సో ఈ స్కీమా వాడు పర్మిషన్ ఇస్తేనే ఈ స్కీమాలో ఉన్న ఆబ్జెక్ట్ చూడవచ్చు. టేబుల్లో డేటా అయినా సరే, ఏదో ప్రొసీజర్ యూజ్ చేయాలన్నా సరే ఈ స్కీమా వాడు ఓనరు, ఇతను పర్మిషన్ ఇవ్వాలి వేరే వాళ్ళకి. సో సెక్యూరిటీ కోసం స్కీమాస్ ఉంటాయి. ఈ స్కీమాలో యూజ్ చేసిన ఆబ్జెక్ట్స్ ఈ స్కీమా వరకే, వేరే వాళ్ళు చూడలేరు. చూడాలి అంటే ఏం చేయాలా, ఈ స్కీమా వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు చూస్తారు. డేటా సెక్యూరిటీ, ఆబ్జెక్ట్ సెక్యూరిటీ ఏదన్నా సరే. సో అటువంటి స్కీమా ఒకటి క్రియేట్ చేయాలి అంటే, సో మనం చేయము నార్మల్గా, అవన్నీ DBA టాస్క్. DBA వాళ్ళు సపరేట్ ఉంటారు, వాళ్ళు చేయాలి. సో ఇక్కడ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలా, సో కనెక్ట్ టు సిస్ అన్నాం కదా, ఇక్కడ సిస్ ఈ స్కీమా కనెక్ట్ చేసుకోవాలి. ఇది పేరెంట్ స్కీమా అనుకున్నాం. సిస్ ఇక్కడ ఎన్ని స్కీమాలు ఉన్నాయి, 5 ఉన్నాయి. ఇక్కడ ఈ టేబుల్ స్పేస్లో, సిస్టమ్ టేబుల్ స్పేస్లో 5 ఉన్నాయి. సిస్ అనే స్కీమా ఉంటుంది. సిస్ కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ టు సిస్ ఎలా కనెక్ట్ చేసుకుంటాం, కనెక్షన్ నేమ్ సిస్, యూజర్ నేమ్ సిస్ యాస్ సిస్ DBA. కనెక్షన్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ విధంగా సిస్ యాస్ సిస్ DBA. పాస్వర్డ్ మనం క్రియేట్ చేసినప్పుడు ఎలా క్రియేట్ చేసినామో అదే సేమ్ పాస్వర్డ్. తర్వాత అక్కడికి వెళ్ళి క్రియేట్ చేయడమే. స్కీమా అంటే ఎవరంటే యూజర్. క్రియేట్ యూజర్ నేమ్ ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్. ఇలా క్రియేట్ యూజర్ నేమ్ ఏది UMMAR. మీ ఇష్టం, మీరు ఏ స్కీమా క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ స్కీమా. క్రియేట్ యూజర్ ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్. ఆ స్కీమాకి ఇది పాస్వర్డ్. దాని తర్వాత గ్రాంట్స్ ఇచ్చుకోవాలి, క్రియేట్ సెషన్స్. తర్వాత టు చేంజ్ పాస్వర్డ్ ఆఫ్ స్కీమా. కొన్ని రోజుల తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకేనా, పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది. అప్పుడు పాస్వర్డ్ ఎక్స్పైర్ అయినప్పుడు పని చేయాలి అనకూడదు. ఏం చేయాలా, కనెక్ట్ టు సిస్ స్కీమా. ఎలా కనెక్ట్ చేస్తామో ఇంతకుముందు చెప్పినట్టు, ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టేస్తుంటే నేను డబుల్ క్లిక్ చేసి స్టోర్ అయిపోతుంది. ఇలా ఇది ఉంది కదా, ఇక్కడ సేవ్ అని కొట్టినంటే ఇక్కడ స్టోర్ అయిపోతుంది. సేవ్. పాస్వర్డ్ రీసెట్ ఎలా చేస్తాము, సిస్ స్కీమాకి వెళ్ళి ఆల్టర్ యూజర్ నేమ్. మీ యూజర్ నేమ్ ఏంది, ఇక్కడ సిస్టమ్ నేను వాడుతున్నది, సిస్టమ్ ఐడెంటిఫైడ్ బై. నీకు కొత్త కావాల్సింది ఏ పాస్వర్డ్ కావాలంటే ఆ పాస్వర్డ్. ఆల్టర్ యూజర్ నేమ్ ఐడెంటిఫైడ్ బై ఏది కావాలంటే. ఓకేనా. టు యాక్సెస్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ అనదర్ స్కీమా ఎలా యూజ్ చేస్తాము, system.emp. సిస్టమ్ అనేది స్కీమా. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP, వేరే స్కీమా ఇది. సిస్ అనేది సపరేట్ స్కీమా ఫ్రమ్ EMP. స్లో అయిపోతుంది. వేరే స్కీమా తీసుకున్నాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. ఏమైందిరా, టేబులర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకు అంటే EMP ఎక్కడ ఎత్తుతుంది, ఆ స్కీమాలో. ఏ స్కీమా, UMMAR టెస్ట్ అనే స్కీమాలో అవుతుంది. UMMAR స్కీమా టెస్ట్ నేమ్ ఏంది, ఇదే కదా, UMMAR టెస్ట్. యూజర్ నేమ్ UMR_test. UMR టెస్ట్కి కనెక్ట్ చేసుకొని అక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP అంటే ఎక్కడ ఎత్తుతుంది, UMR టెస్ట్ స్కీమాలో ఉందా అని ఎత్తుతుంది. అంటే నేను ఇది నా సిస్ స్కీమా. ఓకేనా, ఈ సిస్ స్కీమాలో EMP ఉంది, EMP టేబుల్ ఉంది. ఇక్కడ నేను UMR ఈ ప్లేస్ ఏంది, UMR టెస్ట్. ఇక్కడ నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP అంటే ఏం చేస్తుంది, ఇక్కడ ఉందా అని చెక్ చేస్తుంది. ఇక్కడ UMRలో ఉందా అని చెక్ చేస్తాం. లేదు, మనం ఏం చెప్పాలా, సిస్టమ్ నుంచి రావాలి. సిస్టమ్ ఆల్రెడీ ఒక పర్మిషన్ ఇచ్చిండాలి. సిస్టమ్ పర్మిషన్ ఇచ్చింది. అప్పుడు ఏం చేయాలంటే నాకు ఆల్రెడీ ఉంది అనుకుంటాను పర్మిషన్. అప్పుడు ఏం చేయాలా, స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్, స్కీమాలో ఉన్న టేబుల్ నేమ్ SYS
టీఎన్ ఆ స్కీమాలో ఉన్న టేబుల్ నేమ్. ఇప్పుడు వచ్చింది ఈ స్కీమాలో ఉన్న టేబుల్ చూడాలనుకుంటే అదే. సో ఇప్పుడు ఏ ఎక్స్ ఇన్సర్ట్ చేయడం కొత్త రికార్డు. అర్థమైందా? ఈ విధంగా స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్ వాడుకోవాలి. ఇప్పుడు వేరే స్కీమాలో మనం కనెక్ట్ అయ్యి ఉంటే స్కీమాస్ అంటే వేరే స్కీమా ఈ స్కీమాలో ఈ నుంచి కావాలంటే అది అర్థమైందా? అయితే ఈ విధంగా కనెక్ట్ టు XYZ స్కీమా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిస్టమ్ డాట్. సో ఇప్పుడు XYZ నుంచి ఈఎంపీ అంటే సిస్టంలో ఉన్న ఈఎంపీ యాక్సెస్ చేయాలంటే ఇలా చేయాలి. కనెక్టెడ్ టు అర్థమైందా? రేపు నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా 2 క్లాసెస్ ఉంటాయి స్కేల్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? GTT ఇండెక్సెస్ ఇంకేం చేసింది? స్కీమాస్ ఇంకా వస్తాయి కదా చూద్దాం.